రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఏదైనా మాయమైపోయిందా అన్నట్టుగా నిరుద్యోగులు అయితే భగ్గుమై ర్యాలీ చేయడం జరిగింది. ఇక ముచ్చట ఒక్కసారి పరిశీలించడం చూసుకుంటే, నిన్ను గద్దె దించుతాం, రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల వార్నింగ్. ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ భయపడింది, నిరుద్యోగులు అండగా నిలబడితే గెలిచింది, చదువుల పక్కన పెట్టి ఎన్నికల్లో పనిచేశాం, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మెగా డిఎస్సి అని మాయ మాటలు చెప్పారు, ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో దొక్కింది, పోటీ పరీక్షల తేదీలు మార్చాలి, కోదండరాం బల్మూరి వెంకట్ ఎక్కడ పోయారు, జియో 46 బాధితులను వాడుకొని మోసం చేశారు, కొనసాగుతున్న ఓయూ లీడర్ మోతీలాల్ ఆమరణ దీక్ష, ఖమ్మం మహబూబ్ నగర్ లో నిరుద్యోగుల ఇక నిరసన. దీని పరంగా నేను కొన్ని క్వశ్చన్లు వేయాలనుకుంటున్నా, దీనికి మీరు మాత్రం సమాధానం చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ వీడియోని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి దాకా చేరేదాకా మీరు షేర్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే మన ఛానల్ ప్రధానంగా కేటాయించబడింది రేవంత్ రెడ్డి యొక్క జియో 46 ఏదైతే రద్దు చేస్తా అన్నాడో దాని పరంగా పూర్తి స్థాయిలో పోరాడడానికి అయితే ప్రయత్నించడానికి మన ఛానల్ అయితే ఉంది. ఇక ముచ్చట చూసుకుంటే మాత్రము నిన్ను గద్దె దించుతాం, ఇదే విద్యార్థులు, ఇదే నిరుద్యోగులు కేసీఆర్ 10 సంవత్సరాల అహంకారంతో ముందుకు సాగిన కేసీఆర్ పాలనని కూల్చగొట్టింది ఇదే నిరుద్యోగులు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నిన్ను గద్దె దించుతామని ఒక నినాదంతో ముందుకు సాగడం జరిగింది. మళ్ళొకసారి ఓయూ భగ్గుమనడం జరిగింది. రేవంత్ సర్కార్కు నిరుద్యోగుల వార్నింగ్. ఇక నిరుద్యోగుల వార్నింగ్ ఎట్లుంటే తెలుసు కదా, ఏదో కుర్చీని కూలగొట్టేదాకా నిద్రపోరన్నట్టు. ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ భయపడింది, నిరుద్యోగులు అండగా నిలబడితే గెలిచింది, చదువుల పక్కన పెట్టి ఎన్నికల్లో పనిచేశాం, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఒక గొప్ప నినాదాలతోటి ఓయూ విద్యార్థులు అయితే ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వానికి ఇది కానరావడం లేదా, నిరుద్యోగుల యొక్క గొంతుకుల ఆవేదన వీళ్లకు కనబడడం లేదా, వినబడడం లేదా. ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఈ రోజు కూడా ఒక్కడంటే ఒక్కడు పోయి ఈ విద్యార్థుల కోసం ఒక్కడు కూడా మాట్లాడిన పరిస్థితి, వారికి నేనున్నా అని హామీ కూడా ఇయ్యని పరిస్థితి. ఇక ఇటువంటి పాలన పొంతు సాగుతా ఉంది. విద్యార్థులను అడ్డుపట్టుకొని గెలిచిన ఈ ప్రభుత్వం ఇంకెన్నెళ్ళు ఉంటుంది, మిమ్మల్ని గద్దె దింపగా తప్పదని విద్యార్థులు 6 నెలల్లోనే మళ్ళీ వ్యతిరేకత చూపడం జరిగింది. చూసుకుంటే మాత్రము మెగా డిఎస్సి అని మాయ మాటలు చెప్పారు, ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో దొక్కింది, పోటీ పరీక్షలు తేదీ మార్చాలి, కోదండరాం బల్మూర్ వెంకట్ ఎక్కడికి పోయారని ఒక గొప్ప ముచ్చట. ఈడ కోదండరాం బల్మూర్ వెంకట ఎక్కడ పోయారు, జియో 46 బాధితులను వాడుకొని మోసం చేశారు అంటే, కోదండరాం ఎక్కడ పోయాడంటే, బల్మూర్ వెంకట ఎటు పోయాడంటే, మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళు గొప్ప గొప్ప పదవులు కొట్టేసిళ్ళు. వాళ్ళు ఈరోజు మంచిగా చిన్నపాటి ఫామ్ హౌస్లు ఎన్నుకొని రేవంత్ రెడ్డి ఇచ్చిన 100 కోట్లు 200 కోట్లు జేబుల్లో పెట్టుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలి, గోవాకి వెళ్దామా, గోవాకి వెళ్దామా, ఆడ వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేద్దాం, ఎలా సాగుదాం, మన ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుందామని ఆ ఆలోచనలో ముందుకు పోతా ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పైన దుర్విమర్శలు చేస్తే మాత్రము ఇక వీళ్ళు ముందుకు వస్తారు. ఆ రోజే ముందుకు వచ్చి కేసీఆర్ చెప్పింది చాలా అబద్ధము, మేము ఉన్నాము. మొన్నటికి మొన్న సింగరేణి ముచ్చట విన్నారు కదా, ఏమంటాడు కోదండరాము, అది కేంద్రీకమే చేసింది, సింగరేణిని కేంద్రీకమే చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వమే మొత్తం దాన్ని ఏలుకుంటుంది, తవ్వుకుంటుంది, అమ్ముకుంటుంది, దీని పరంగా స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు, మేము అతన్నే పట్టుకుని ఆలాడుతూ ఉంటాం, నా పేరు కోదండరాం, నా పక్కన ఉన్నాడు బల్మూరి వెంకట్ అని ఈ విధంగా చెప్పుకున్నాడు ఆ ఇద్దరు సన్నాసులు. మరి ఈరోజు ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లి గారు ఎడిపోయినారనేది ఈడ అసలు క్వశ్చన్. ఈ న్యూస్ లైన్ శంకర్ రాసింది కానీ ఈడ ఏమని రాయాలంటే, కోదండరాం బల్మూరి వెంకట, దాని పక్కన ఈ క్యూనిస్ మల్లిగాడు ఎడిపోయిన నాయన అని ఒకటి రాస్తే బాగుండనేది నా యొక్క అభిప్రాయం. ఈ సన్నాసులు పదవులు ఏలిళ్ళు, విద్యార్థులను మరిచిళ్ళు. ఈ సన్నాసులు పదవుల కోసం జియో 46 బాధితులు విద్యార్థులు వాడుకున్నారు, ఈ రోజు పదవుల్ని అమ్ముకొని కొనుక్కున్నారు. ఇది జరిగిన వ్యవహారము, ఇది విద్యార్థులకు వెళ్ళవలసిన వీళ్ళ యొక్క భాగవతము. ఇక జియో 46 బాధితుల్ని వాడుకొని మోసం చేశారు. కొనసాగుతున్న ఓయూ లీడర్ మోతీలాల్ ఆమరణ దీక్ష, ఖమ్మం మహబూబ్ నగర్ లో నిరుద్యోగుల నిరసనలు. ఇక ఈ ఖమ్మం ఎవరికి వస్తుంది ఇప్పుడు, నిరుద్యోగులు ఈ ఖమ్మము ఎవరి పరిధిలో వస్తుంది, ప్రశ్నించే గొంతుగా ఎవరుంది, ఈడ ఎవరుందంటే మన తీర్మార్ మల్లి కానీ ఉంది. తీర్మార్ మల్లిని ఆడిపోయింది, అది కాంగ్రెస్ యొక్క చేస్తా ఉంది, చేసుకుంటే ఆనే ఉంటుంది. ఏం పెద్దగున్నా అది అనుకుంటా మాట్లాడతారు కదా, ఆ పెద్దగున్నా అది ఆ స్టేప్ పెట్టి కొలుస్తాడేమో. మరి విద్యార్థుల గోసను కూడా పట్టించుకోకుండా తిరుగుతా ఉన్నాడు ఈ తీర్మార్ సన్నాసి, ఇక్కడ కోదండరాం సన్నాసి. బల్మూరి వెంకట్ గురించి అయితే చెప్పొద్దు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి గత 3 నెలలుగా ఓయూలోనే పండాడు సన్నాసి. ఓయూలో వండి
కదులు 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 తల్లి కాంగ్రెస్ వెంట అనుకుంటే పాటలు పాడిచ్చిండు సన్నాసి. ఈరోజు జాలపత్త లేకుండా విద్యార్థులు ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాల పరంగా మీరు ఏకమై కొట్లాడు కాదు, ఉన్న ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఆగం చేయాలి. ఎన్ని కుర్చీలు పడగొట్టినా కూడా ఈ దరిద్ర రాజకీయ నాయకులు మనల్ని వాడుకొని అధికారులకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మన కోసం, మన హక్కుల కోసం, మన నిరుద్యోగత ఆశ సంతృప్తి కోసం వాళ్ళు ఒక్కటి కూడా పాటుపడరు. ఎన్నో వేల హామీలు ఇచ్చుకుంటే వేల కోట్ల రూపాయలు ఆగం చేస్తున్న ఈ రాష్ట్రము మరి విద్యార్థుల కోసం ఎందుకు డబ్బులు కేటాయించట్లేదు? మరి హామీలు ఇస్తాం, పథకాలు ఇస్తాం, లత్కోరిస్తాం, తొత్కోరిస్తామని పెద్ద పెద్ద మేనిఫెస్టోలు తయారు చేస్తూ ఉన్నారే. ఏ సన్నాసోడైనా నేను 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, అది 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల టైం పీరియడ్ల ఒక క్యాలెండర్ని కూడా నిర్మించలేని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం మనం. దయచేసి విద్యార్థులు ఇక్కడైనా మేలుకోవాలి. వీళ్ళను రాజకీయంగానే మట్టు పెట్టాలి. మనం నిరుద్యోగులుగా ఇలానే మిగిలిపోతూ ఉంటాం. వీళ్ళని రాజకీయంగానే మట్టు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప నిరుద్యోగులు ఏకమయ్యి మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు తెలివైనోడు, ఆ మధ్య వచ్చి ఎందుకు ఇవ్వట్లేదు, ఏం చేస్తాడని మళ్ళీ వాడే లీడర్ అవుతాడు. మళ్ళీ అట్లనే ఇలా వదులుకుంటూ పోతా అంటే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే పిల్లలు పుడతా ఉంటారు. మళ్ళీ అదే విధంగా విద్యార్థుల యొక్క నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటుంది. ఇది మన తెలంగాణ, మన భారతదేశం యొక్క రాసిన కాన్స్టిట్యూషన్ ఎవడు పట్టించుకుంటలేడు. వాళ్ళకు వాళ్ళే రూపొందించుకున్న రాజ్యాంగాన్ని పరిపాలించుకొని ముందుకు సాగిపోతున్నారు రాజకీయ నాయకులు అనేది ప్రజలకు అర్థం కావాలి, విద్యార్థులకు అర్థం కావాలి, నిరుద్యోగులకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఈరోజైతే.